హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ టైప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ ఐడెంటిటీ మలయాళ తెలుగు డబ్బింగ్ మూవీ. రీసెంట్ టైంలో మలయాళంలో రిలీజ్ అయిన ఈ ఐడెంటిటీ మూవీ అక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది గాయస్. ప్రజెంట్ మన తెలుగులో కూడా లాస్ట్ వీక్లోనే థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన జీ5లోకి తెలుగులో కూడా స్ట్రీమింగ్ వచ్చేసింది గైస్. ఈ ఐడెంటిటీ మూవీని చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది గైస్. నేను రీసెంట్ టైంలో చూసిన బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ మూవీలో త్రిష గారు మెయిన్ లీడ్ రోల్ చేయగా, రీసెంట్ టైంలో మన తెలుగులోకి మినల్ మురళి ఏఆర్ఎం మూవీస్తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న మలయాళ హీరో అయిన టొవిటో థామస్ గారు హీరోగా ఈ మూవీలో యాక్ట్ చేశారు గైస్. ఇంకా మన వానా మూవీ హీరో ప్రశాంత్ వర్మ గారి హనుమాన్ ఫేమ్ వినయ్ రాయ్ గారు కూడా ఈ మూవీలో విలన్గా యాక్ట్ చేశారు. ఇంకా మూవీ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉండే త్రిష గారు అనుకోకుండా ఒక హత్యని చూస్తారు. ఆ తర్వాత తనకు యాక్సిడెంట్ అవ్వడంతో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన వినయ్ రాయ్ కేసును విచారణ ఎలా చేశారు, హీరో అయిన టొవిటో థామస్ గారికి ఈ కేసుకి సంబంధం ఏంటన్నది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఇది ఒక ఆర్డినరీ మూవీ అని చెప్పలేము, అలాగే ఎక్స్ట్రాడినరీ మూవీ అని చెప్పలేము గైస్. స్లోగా ఉన్నా పర్వాలేదు, మంచి థ్రిల్లర్ మూవీని చూడాలనుకునే వారికి ఈ మూవీ మంచి చాయిస్గా చెప్పుకోవచ్చు. కేసు ఇన్వెస్టిగేషన్ సమయంలో స్కెచ్ ఆర్టిస్ట్గా హీరో ఎంట్రన్స్, ఆ తర్వాత వచ్చే సీన్స్ చూడడానికి చాలా బాగున్నాయి గైస్. తన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు, హీరోకు విలన్కు మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మూవీకి హైలైట్గా చెప్పుకోవాలి గైస్. వీళ్ళిద్దరి లుక్స్ చాలా స్టైలిష్గా కనిపించాయి. ఫ్లైట్లో వచ్చే యాక్షన్ పార్ట్ కూడా సూపర్గా ఉంటుంది. డైరెక్టర్ వీళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూపించిన విధానం నాకు బాగా నచ్చింది గైస్. ఇంకా మూవీ టెక్నికల్గాను ప్రొడక్షన్ పరంగాను చాలా రిచ్గా కనిపిస్తుంది. అఖిల్ జార్జ్ సినిమా ఫోటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. జేక్స్ విజయ్ గారి బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మూవీలో కొన్ని థ్రిల్లింగ్ సైకాలజికల్ థ్రిల్లర్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో వచ్చే ట్విస్ట్ బాగుంది. ఇది చూడడానికి మలయాళం మూవీ అయినా సరే తెలుగు డబ్బింగ్ మాత్రం ఎవరు చెప్పారో కానీ పర్ఫెక్ట్గా యాక్టర్ స్లిప్ మూమెంట్కి సరిపోయింది గాయస్. చూస్తున్నప్పుడు తెలుగు మూవీ చూస్తున్నట్టు ఫీలింగ్ మాత్రం కలిగింది. ఎవరు ఇచ్చారో డబ్బింగ్ టీంని మెచ్చుకోవాలి గాయస్. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కాకపోయినా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో చేసిన త్రిష గారు అలీషా క్యారెక్టర్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోగా చేసిన టొవిటో థామస్ గారు హరణ్ శంకర్ క్యారెక్టర్లో స్టోరీకి తగ్గట్లుగా 2 డిఫరెంట్ షేడ్స్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్షన్ సీన్స్లో ఆయన పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంకా విలన్గా చేసిన వినయ్ రాయ్ గారు హలేన్ క్యారెక్టర్లో హీరోకు సరి సమానంగా ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం బాగుంది గైస్. దానికి తగ్గట్లుగానే తన క్యారెక్టర్కు 100% జస్టిఫై చేశారు వినయ్ రాయ్ గారు. ఇవన్నీ మూవీలో ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు గైస్. ఇంకా మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ అఖిల్ పాల్ గారు తీసుకున్న స్టోరీ కొత్తగా ఉన్నప్పటికీ సింపుల్గా దాన్ని 2 గంటల లోపు చెప్పవలసిన మూవీని అనవసరమైన సీన్స్తో 2 గంటల 36 నిమిషాలు చెప్పారనిపించింది గైస్. స్క్రీన్పై విషయంలో సింపుల్గా చెప్పవలసిన విషయాన్ని కూడా కొంచెం క్రిటికల్గా చెప్పి ఆడియన్స్కి కొంచెం గందరగోళానికి గురి చేశారు. సెకండ్ హాఫ్ మరీ స్లోగా రన్ అవుతుంది. క్లైమాక్స్ని మరీ సాగతీసినట్లుగా ఉంది. కొన్ని సీన్స్ని ఎడిటింగ్లో లేపేస్తే బాగుండు. ఓవరాల్గా ఈ ఐడెంటిటీ మూవీ అందరికీ నచ్చే యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాదు, కానీ కొంచెం ఓపికగా చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ మూవీకి మన MC9 ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఫ్యామిలీతో మూవీని చూడొచ్చా అంటే చూడొచ్చు, మరీ అంత ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఏమీ లేవు గైస్. కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.